జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో వెళ్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా అతి వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్నారంటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ ఈరోజు ఆయన నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పిఠాపురంలో ప్రజలంతా కూడా తమ ఇళ్లకు తాళాలు వేసేసుకున్నారు. ఆయన వెంట ప్రయాణం చేశారు. ఎందుకంటే తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత పిఠాపురానికి ఎంత పేరు వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు మనం డ్రోన్ వీడియో చూద్దాం. ఇప్పుడు డ్రోన్ వీడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చూస్తే అసలు ఆశ్చర్యం అన్నమాట. అసలు ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా నాకు అనిపించింది, ఇంతమంది జనం, ఇంతమంది అసలు నిజంగా ఎవరి వల్ల సాధ్యం అవుతుందో చెప్పండి. వీడియో చూడండి. అసలు నాకే ఆశ్చర్యం వేసింది. ఇది పవన్ కళ్యాణ్ నామినేషన్ ప్రక్రియ, లేకపోతే విజయోత్సవ సభ, లేకపోతే ఏం చెప్పాలి దీని గురించి? అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆయనకున్న సంపాదన. మరి ఆ ఎండలో ప్రజలకి ఏదో చేయాలని ఒక తపన ఆయనలో ఆ విధంగా కనిపిస్తుంది. ఎవరండి ఈ రోజుల్లో అలా ప్రయాణం చేశారు? జనసేన పార్టీ అంటే ఏదో ఒక 4 రోజులు ఉండి వెళ్ళిపోయే పార్టీ కాదు. నేను నిలబడ్డాను, నేను ఉంటానని చెప్పి భరోసాతో వెళ్ళిన వ్యక్తి ఆయన. ఆయన కోసం వేలాది మంది జనం వెనకాల తరలి వస్తుంటే ఆ ఆనందానికి అవధులు లేవు. ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఆ వీడియో చూసిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను. జనసేనాని పవన్ కళ్యాణ్ నిజంగా ఆయనకి ఇంత మంది అభిమానులు ఉంటే ఎవడరా మనల్ని ఆపేది అని అన్నట్టు ఉందని చెప్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే అంతటి జనాదరణ పొందిన నాయకుడు నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు. ఒక నామినేషన్ కార్యక్రమానికి ఇంతమంది తరలి వస్తారా? ఒక నామినేషన్ కార్యక్రమానికి నిజంగా అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అని అంటే, ఆయన నామినేషన్కి వెళ్తున్నట్లేదు. ఒక కోలాహలం, ఒక పండగ వాతావరణం, ఒక పిఠాపురంలో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఈరోజు ఆయన కోసం అభిమానులు నిజంగా ఇక విజయోత్సవ సభ జరుపుకోవడమే లేట్ అనిపిస్తుంది నాకు తెలిసి. విజయోత్సవ సభ జరుపుకోవాలనే అనుకుంటున్నాను నేనైతే. విజయోత్సవం ఖచ్చితంగా ఆయన వరిస్తుందని భావిస్తూ, ఒక జర్నలిస్ట్గా నేను కూడా నా వంతు ఉడతా సాయంగా ఈ వీడియో ద్వారాగా ఆయనకి మరింత మంది అభిమానులు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే.